వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ లో భాగంగా మార్చి నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 24వ ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు ఎవరు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ 3 సర్దార్ అయాజ్ సాదిక్. నెక్స్ట్, పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షహబాజ్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. మార్చి 4న ఇస్లామాబాద్లోని అధ్యక్ష భవనంలో జరిగిన కార్యక్రమంలో రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 24వ ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు పార్లమెంటు స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. అదేవిధంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా ఇషాక్ డార్, పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ, పాకిస్తాన్ ప్రథమ పౌరురాలిగా అధ్యక్షుడు కుమార్తె ఆసిఫా భుట్టో ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియాకు చెందిన న్యూక్లియర్ సబ్మెరైన్లు సింగపూర్లో మోహరించేందుకు అనుమతి ఇచ్చిందని వెల్లడించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 లిలుంగ్. నెక్స్ట్, ఆస్ట్రేలియాకు చెందిన కొత్త న్యూక్లియర్ సబ్మెరైన్లు సింగపూర్లోని చాంగి నావల్ బేస్లో మోహరించేందుకు సింగపూర్ అనుమతి ఇచ్చింది. మెల్బోర్న్లో జరిగిన స్పెషల్ ఆసియన్ సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో కలిసి నిర్వహించిన సమావేశంలో సింగపూర్ ప్రధాని లిలుంగ్ మార్చి 5న ఈ విషయాన్ని వెల్లడించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలే అతివాద బోధకులకు తమ దేశంలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 బ్రిటన్. నెక్స్ట్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి అతివాద ఇస్లామిస్ట్ విద్వేష ప్రబోధులకు తమ దేశంలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్రవాద కార్యకలాపాలు ఊహించని రీతిలో పెరుగుతుండడం ఈ నిర్ణయానికి దారితీసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడానికి 10,037 కోట్లతో ఏ పథకానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఉన్నతి 2024. నెక్స్ట్, ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఉన్నతి 2024 పేరుతో 10,037 కోట్లతో పథకానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 2034 మార్చి 31 దాకా ఈ పథకం అమల్లో ఉంటుంది. ఈ పథకాన్ని 2 భాగాలుగా అమలు చేస్తారు. పార్ట్ ఏ కింద ప్రోత్సాహాల రూపంలో, పార్ట్ బి కింద సంస్థాగత ఏర్పాట్ల కోసం ఖర్చు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్లో భారత్ ఎన్నవ స్థానం పొందినది? ఆన్సర్ ఆప్షన్ 3 6వ స్థానం. నెక్స్ట్, భారత్తో దౌత్యపరమైన వివాదం వేళ మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తుంది. ఆ దేశ పర్యాటక ర్యాంకింగ్స్లో భారత్ 6వ స్థానానికి చేరుకుంది. అక్కడి ప్రభుత్వ గణాంకాల ప్రకారం గతేడాది 2023 డిసెంబర్ 31 వరకు 11% వాటాతో భారత్ అగ్రస్థానంలో, రష్యా 2వ స్థానంలో, చైనా 3వ స్థానంలో, బ్రిటన్ 4వ స్థానంలో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎక్కడ అమలు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆప్షన్ 1 మరియు 3 సరైనవి. నెక్స్ట్, రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొస్తున్నది. హర్యానా, చండీగఢ్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. ఈ పథకం కింద రూపాయి 1,50,000 లేదా 7 రోజుల దవాఖానా చికిత్సలో ఏది తక్కువ ఖర్చయితే దానిని ఉచితంగా దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. చిన్న రిక్వెస్ట్, వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 14న ఢిల్లీలో రక్షణ విదేశీ వ్యవహారాల మంత్రుల స్థాయిలో 2+2 చర్చలు ఏ రెండు దేశాల మధ్య జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 3 భారత్ మరియు బ్రెజిల్. నెక్స్ట్, భారత్ బ్రెజిల్ మధ్య మార్చి 14న ఢిల్లీలో రక్షణ విదేశీ వ్యవహారాల మంత్రుల స్థాయిలో 2+2 చర్చలు జరిగాయి. ఉగ్రవాదంపై పోరు, సహా ఇంధనం, సాంకేతికత తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకునేందుకు సమాలోచనలు జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, లక్షద్వీపులోని మినికాయ్ ద్వీపంలో భారత్ నౌకాదళం ఏ పేరుతో నౌకా స్థావరాన్ని మాల్దీవులకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 4 INS జటాయు. నెక్స్ట్, లక్షద్వీపులోని మినికాయ్ ద్వీపంలో భారత నౌకాదళం INS జటాయు పేరుతో నౌకా స్థావరాన్ని మాల్దీవులకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ప్రారంభించింది. పశ్చిమ అరేబియా సముద్రంలో మాదక ద్రవ్యాల రవాణాను, సముద్ర దొంగల కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఈ స్థావరం దోహదపడనుంది. రామాయణంలో సీతాదేవి అపహరణను అడ్డుకొని ప్రాణాన్ని పణంగా పెట్టిన జటాయు పక్షికి చిహ్నంగా ఈ పేరునే ఖరారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అబార్షన్ను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అవతరించింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రాన్స్. నెక్స్ట్, ఫ్రాన్స్ పార్లమెంట్ మార్చి 4న జరిగిన సంయుక్త సమావేశంలో గర్భస్రావంకు మహిళల రాజ్యాంగ హక్కుగా నిర్ణయిస్తూ తీసుకువచ్చిన చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించింది. ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు మద్దతుగా 780 ఓట్లు రాగా వ్యతిరేకంగా 72 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లుకు చట్టపరమైన రూపం కల్పించేందుకు ఫ్రాన్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 34ను సవరించారు. నెక్స్ట్ క్వశ్చన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో మార్చి 7న 32వ సభ్యదేశంగా అధికారికంగా చేరింది? ఆన్సర్ ఆప్షన్ 3 స్వీడన్. నెక్స్ట్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో స్వీడన్ మార్చి 7న 32వ సభ్యదేశంగా అధికారికంగా చేరింది. 1949లో అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో ఏర్పాటైంది. ప్రస్తుతం ఐరోపా, ఉత్తర అమెరికాలోని 32 దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. నాటో ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో ఉంది. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.